తాను సజీవంగా మనతో లేకపోయినా తన జ్ఞాపకాలు సిరిసినగండ్ల గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఉప సర్పంచ్ చెంది కరుణాకర్ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి గ్రామానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థంగా గ్రామ యువతకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉప సర్పంచ్ చెంది కరుణాకర్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 6 జట్లు పాల్గొని హోరాహోరీగా పోటీపడ్డాయి. ఫైనల్ పోటీల్లో ఎర్రోల అనిల్ టీం మొదటి బహుమతిగా 5,000 నగదు ట్రోఫీని గెలుచుకోగా ఉప సర్పంచ్ చెంది కరుణాకర్ టీం రెండవ బహుమతిగా 2,500 నగదు షీల్డ్ను గెలుచుకుంది. పోటీలో పాల్గొన్న ఇతర జట్లకు ప్రోత్సాహక షీల్డ్లను మాజీ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అందజేశారు. ఉద్యోగాలు, పనుల నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లిన గ్రామస్తులు పండగ సందర్భంగా స్వగ్రామానికి తిరిగి రావడంతో వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు ఉప సర్పంచ్ చెంది కరుణాకర్ తెలిపారు. గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచి ప్రజల కష్టసుఖాలలో కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన మాజీ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి దూరం కావడం తీరని లోటన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నందాల శ్రీనివాస్, దేవిరెడ్డి దామోదర్ రెడ్డి, నేరేల అజయ్ ఆచార్య, దుబ్బ రాములతో పాటు పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. గూడెపు లక్ష్మారెడ్డి అనే ఒక అద్భుతమైన వ్యక్తిని మనం కోల్పోయాము ఈరోజు. వారుండగా ఈ క్రీడలు కానీ ప్రతి కార్యక్రమంలో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ అన్నిట్లలో కూడా ఎంతో ఉత్సాహపరిచేవారు. ఈరోజు వారి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ చేయడం అన్నది కాస్తంత బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా వారు చిరస్థాయిగా మా గుండెల్లో ఉంటారు ఎప్పటికీ. మరి వారి జ్ఞాపకార్థం ఈరోజు టోర్నమెంటు సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉదయం నుండి ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. సెమీఫైనల్ చేరుకున్నారు. మరి తదనంతరము వారి జ్ఞాపకార్థము ప్రైజ్ బహుకరణ ఉంటుంది. గూడెపు లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దూరం కావడం నిజంగా మా అందరికి కూడా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఆ అన్నకు తోడబుట్టకపోయినా నా అన్న గూడెపు లక్ష్మారెడ్డి గారి మరణం నాకు చాలా బాధ కలిగించింది. అన్న మృతి తర్వాత నేను చాలా రోజులు కోలుకోలేకపోయాను. ఈ తర్వాత ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. నాకు ప్రతి సంవత్సరం గత 4-5 సంవత్సరాల నుండి లక్ష్మారెడ్డి అన్న ప్రతి సంవత్సరం ఇది చేయాలరా, పిల్లలకు ఆడిపియాలి, ఎప్పుడు సంక్రాంతి పండుగ కానీ ఈ క్రీడలు పెడుతుండే. దానికోసమే నేను అన్నకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు సహకరించిన ఊరు పెద్దలందరికీ కృతజ్ఞతలు. అన్న మాలో లేకున్నా ఆయన జ్ఞాపకాలు చిరకాలం మా మధ్యలోనే ఉంటాయి. మరియు నాకు ఈ ప్రోగ్రాంకి హెల్ప్ చేసిన వారి అల్లుళ్ళు మరియు వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు బాపన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.